గివ్ ఎనీ 2 సజెషన్స్ టు క్రియేట్ అవేర్‌నెస్ టు స్టాప్ ఫీమేల్ ఫెటిసైడ్. ఇది చాలా 3 పాయింట్స్ కంటే ఎక్కువే రాయాలమ్మా. 4 మార్క్స్ క్వెషన్ ఇది. నేను ఎక్కువ అడిషనల్‌గా చెప్తాను. ఆ పాయింట్స్ కూడా మీరు రాసుకోండి. ఓకేనమ్మా. ఇందులో వెరీ షార్ట్‌గా ఉంది. కానీ 4 మార్క్స్ రాయాలండి. కొన్ని పాయింట్స్ యాడ్ చేసి చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై ఫీమేల్ ఫెటిసైడ్ అంటే ఏంటి తెలుసమ్మా? దీనికి అర్థము ఆడపిల్లలు పుడితే చంపేయడం. ఆడపిల్లలు పుడితే చంపేయడం అనమాట. సో కిల్లింగ్ గర్ల్ బేబీ బిఫోర్, అంటే బర్త్లోకి రాకముందే, దాన్ని ఫీమేల్ ఫెటిసైడ్ అని అంటారు. సో ఇప్పుడు అవి తగ్గించడానికి ఎలాంటి అవేర్నెస్ పెట్టాలి? సో ఫస్ట్ ఏంటి? ప్రిపేరింగ్ రిలివెంట్ స్లోగన్స్. ఎలాంటి స్లోగన్స్? సేవ్ ది గర్ల్ చైల్డ్, సేవ్ ది ఫ్యూచర్, అలాంటి స్లోగన్స్. ఈ స్లోగన్ ఈ ఆన్సర్లో రాయండి. సేవ్ ది గర్ల్ చైల్డ్, సేవ్ ది ఫ్యూచర్, పెడిపోతాయి మార్కులు. తర్వాత ఈ ఎడ్యుకేట్ ది గర్ల్, ఎంపవర్ ఏ నేషన్, ఇది ఒక పాయింట్ రాయండి. ఎడ్యుకేట్ ఏ గర్ల్, ఎంపవర్ ఏ నేషన్, అదొకటి రాయండి. ఈ 2 స్లోగన్స్ ఇందులో యాడ్ చేయండి. ఓకేనా? అప్పుడు 4 మార్క్స్ సరిపోద్ది. అంటే ఎగ్జాంపుల్, ఈ పాయింట్ ప్రిపేర్ రిలివెంట్ స్లోగన్స్, ఈ 2 స్లోగన్స్ యాడ్ చేయండి అందులో. సో అంటే గర్ల్ని ఎడ్యుకేట్ చేయాలి. సో స్లోగన్స్ అనేవి యూస్ చేయాలి పోస్టర్స్గా, బ్యానర్స్గా. స్కూల్స్లో కానీ, పోస్టర్స్లో కానీ, బ్యానర్స్లో కానీ స్లోగన్స్ని ఇంక్లూడ్ చేయాలి. సోషల్ మీడియాలో కూడా వీటి యొక్క అవేర్నెస్ని పెంచాలి. వీటి యొక్క అవేర్నెస్ని ఇలా చంపకూడదు, ఆడపిల్లలు పుడితే కడుపులు అనే ఒక అవేర్నెస్ని సోషల్ మీడియాలోని, స్కూల్స్లోని, పోస్టర్స్లోని, బ్యానర్స్లోని మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఫీమేల్ ఫెటిసైడ్ని. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్, ఆర్గనైజింగ్ ర్యాలీస్. తర్వాత ఏం చేయాలి? ర్యాలీస్ని ఆర్గనైజ్ చేయాలి. అంటే ర్యాలీలు అంటే ఎక్కువ మంది ఒకే ఉద్దేశంతో నడవడం అనమాట ర్యాలీ అనేది. ఓకేనమ్మా? ర్యాలీలు ఫీమేల్ ఫెటిసైడ్ ఆపడానికి, ప్రజలకు ప్రాముఖ్యత చూపించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనమ్మా? ప్రజలు బ్యానర్లు, పోస్టర్లతో ఈ యొక్క స్లోగన్స్ పట్టుకొని సో ర్యాలీ చేస్తారనమాట. ర్యాలీలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి మరియు సమస్య గురించి మంచి అవగాహన కల్పిస్తుంది. అవేర్నెస్ క్యాంపెయిన్ బై యూసింగ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. దీనికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అంటే మనం టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, సోషల్ మీడియా ఇవన్నీ యూస్ చేసుకొని పీపుల్ టీచ్ చేయొచ్చు. సో ఫీమేల్ ఫెటిసైడ్ని స్టాప్ చేయడం కోసం. సో ఇంకా మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి ఒకరి నుంచి ఒకరికి ఫాస్ట్గా. ఈ విధంగా చేస్తే ఇట్ హెల్ప్స్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ టౌన్స్, విలేజెస్ అండ్ సిటీస్. సో పట్టణాలు, గ్రామాలు, నగరాలు కూడా అవగాహన సృష్టించడంలో ఇది సహాయపడుతుంది. సో ఇది కొన్ని పాయింట్లు యాడ్ చేసి చెప్పాను కదమ్మా. సో ఈ విధంగా మీరు రాయండి కొన్ని పాయింట్లు ఓరల్గా చెప్పినప్పుడు. అందులో అప్పుడు మీకు 4 మార్క్స్ పడుతుంది. ఓకేనమ్మా? డన్. సో ఇదమ్మా 2 సజెషన్స్ టు క్రియేట్ అవేర్నెస్ టు స్టాప్ ఫీమేల్ ఫెటిసైడ్స్.